అన్న నమస్తే అన్న. ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనని తీసేసి నారా లోకేష్ ని తీసుకురావాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఈ అభిప్రాయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, ఇండియా మొత్తం స్ట్రైక్ వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకే. ఎంత సీట్స్ 25 అనుకుంటా, 21కి 21 వచ్చింది. ఏ పార్టీకి రాలేదు. అలాంటిది ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది అపోహ అయితే మటుకు అంతగా ఏమి కాదు. నిజమే అయింది అనుకో వెంటనే పార్టీ పడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గోల అయిపోతుంది. జనసేన సైనికులు ముందుగానే ఉండరు. ఒకవేళ డిప్యూటీ సీఎం తీసేస్తే ఓకే నారా లోకేష్ పెట్టుకోండి, కానీ మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది అండ్ ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. ఇది రూమర్సే కాకపోయింటే కన్నా నిజంగా జన సైనికులు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా మంచి పేరుతో ఒక మంచి హోదాలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఆయనకు కూడా జన సైనికుల మనసులో చంద్రబాబు నాయుడు ఇస్ బెస్ట్ సీఎం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కొడుకు కోసం ఇలా ఆయన అదే స్వార్థ రాజకీయాలు చూపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకోరు, అక్కడ ఉన్న పార్టీషన్లు కూడా ఊరుకోరు. ఆంధ్రాని మళ్ళీ వాళ్ళే వాళ్ళ చేతులతో వైసీపీకి ఆయువు వేసినట్టు అనిపిస్తుంది, ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసి నారా లోకేష్ ని పెట్టారనుకో, అసలు ఆ హోదాకి ఆయన ఎలిజిబుల్ అనుకుంటున్నారా? ఐటీ మినిస్టర్ గానే చూసాము, మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. ఇప్పుడున్న ఆయన శాఖను ఏదో ఆయన ఒక సమర్థవంతంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్పారు, ఒక బ్రదర్ గా ఫీల్ అవుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఆయన సలహాలతోనే చేస్తున్నాను. ముందు ఆయన ఉన్న మినిస్ట్రీని నీట్ గా ప్రజలకు అందుబాటు చేసుకుంటే చాలు. మళ్ళీ ఆయన అనవసరంగా ఆయన కూడా ఒప్పుకోరేమో అనిపిస్తుంది. ఒకవేళ ఒప్పుకుంటే ఆయన అంత తప్పు చేసిన మనిషి ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండరు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ మూడు పార్టీలు కూడా సభ్యంగా మంచి అండర్స్టాండింగ్ తోనే వస్తున్నాయి. ఒకవేళ ఈ ఇష్యూ వాళ్ళ నిజం అయితే పార్టీ చీలిపోయే అవకాశం ముందు మోడీ గారు ఒప్పుకోరేమో అనుకుంటారు. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి నుంచి. ఒకవేళ డిప్యూటీ సీఎం అంటే అక్కడ ఏమైనా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఉన్నాయి. ఎందుకంటే ఒక రూమర్ కూడా ఉంది, అది నిజమా అబద్ధమా కాదు, అది మొత్తం ఇది ఓటింగ్లో చేంజ్ చేశారు అందుకే గెలిచిందని. ఆ రూమర్ని కూడా బయటికి తెచ్చే అవకాశం ఉంది. ఇవంతా పరిమాణం ఎలా అంటే మొత్తం హ్యాపీగా సాగిపోతున్న ఆంధ్ర అని యాక్చువల్లే మునిగిపోయిన ఆంధ్ర అని పవన్ కళ్యాణ్ గారు తన మంత్రులతో కొంచెం లేపుతున్నారు, వాళ్ళ టీంతో అందరితో. అట్లాంటి దాన్ని బట్టి ఇప్పుడు ఈ గొడవలన్నీ పడినా అనుకో మొత్తం ఇంకా ఆంధ్ర మునిగిపోతుందేమో నా అభిప్రాయం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చొక్క మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అందరి మినిస్టర్లతో కలుపుకొని అంతా బాగా చేస్తున్నారు. ఇలాగే ఒక 4 years పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తే అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి ద్వయం కాంబినేషన్ లో ఆంధ్ర ఇంకా అభివృద్ధి చెందుతుంది నా అభిప్రాయం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ప్రెసెంట్ ఆయన తీసేసి నారా లోకేష్ గారిని తీసుకురావాలని కొంతమంది అంటున్నారు. సో ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటారా? పవన్ కళ్యాణ్ తీసేయటం ఎవరి వల్ల కాదు. నారా లోకేష్ పెడితే పెట్టొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని తీయలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే తీయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవసరమైతే ఇవాళ నేను అంటున్నానని కాదు, సనాతన ధర్మం కానీ దేశభక్తి కానీ మన 2 రాష్ట్రాల కోసం కానీ ఆయన చాలా పోరాడుతున్నాడు. ప్రతి ప్రజానికానికి తెలుసు. అది ఎవడైనా సనాతన ధర్మం గురించి కానీ హిందూయిజం గురించి కానీ ఎవడైనా మాట్లాడా? ఇన్నాళ్ళు ఏ హీరోలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ యొక్క స్వార్థాల కోసం తప్ప నిజాయితీగా రాష్ట్రం కోసం దేశం కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడు నాకు తెలిసిన ఈ వయసులో ఎవడు రాడు లేడు, ఒక పవన్ కళ్యాణే. అది అదే ఈ డిప్యూటీ సీఎం హోదాకి నారా లోకేష్ ఎలిజిబులా కాదా? నారా లోకేష్ కి టంగు లేదని తెలుసు, టంగు కావాలి. అర్థమైందా? కష్టపడే గుణం కావాలి. రాజకీయాలు కాదు కావాల్సింది, ప్రజాసేవ కావాలి. ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఇక్కడ 100 కోట్లు 150 కోట్లు ఆయన సినిమాకి ఇస్తారు. అట్లాంటివి కూడా వదులుకుని ఇవాళ రోడ్లు వేస్తున్నారు. అక్కడ ప్రతి సమస్య రోడ్డు మీద వెళ్తుంటే ఎట్లాంటి పేదవాళ్ళైనా సరే ఎవరైనా కారు ఆపితే ఆగి ఆ సమస్యకు సంబంధించిన పారాలయో తీసుకుని వెంటనే ఎవడైనా ఉన్నాడు అనకూడదు, కానీ ఏ రాజకీయ బూతులు కూడా వస్తున్నాయి. అట్లాంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఎన్నాళ్ళ నుంచో విప్లవ భావాలతో పుట్టాడు, దేశభక్తితో ప్రజాసేవ చేయాలని ప్రజల కోసం వచ్చిన ఏకైక నాయకుడు. అది మీకు తెలుసు, మీకు కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీడియాకి దయచేసి ఆయన గురించి చెప్పండి, చెయ్యండి. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా కాపాడుకుందాం. అది నేను ప్రత్యేకించి కోరుకుంటున్నా. ఈ మాట వేరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళే అంటున్నారు. సో ఈ ఇష్యూ వల్ల ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా పార్టీల మధ్యలో? వాళ్ళు ఉంటారండి, చెంచాగాళ్ళు ఉంటారు.
అర్థమైందా? అది ఎలాగంటే మేరుబాణి గాళ్ళు ఉంటారు, ఏదో డప్పు కొట్టుకోవాలి కదా, వాళ్ళ పదవులు వాళ్ళ ఇది అయ్యో కాపాడుకోవటం కోసం ఏదో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. నిన్నటి దాకా వర్మగాడు, రియల్ గా వర్మగాడు లేకుండానే ఆయన అక్కడ గెలిచేవాడు. ఆడ ఒక పుల్ల పెడతాడు, ఆ శ్రీనివాసరెడ్డి గాడు ఏదో ఒక పుల్ల పెడతాడు, ఇంకా ఇదిగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనగోడి రాధాకృష్ణ. ఒరే మీ పార్టీని కాపాడుకుంటారా, కూటమిని కాపాడుకుంటారా? దయచేసి ఇలా పుల్లలు పెట్టి పవన్ కళ్యాణ్ అట్లాగా, లోకేష్ ఇట్లాగా, చంద్రబాబు నాయుడు అట్లాగా ఇట్లాంటి కెలక్కండి. అర్థమైందా? ఎంతో వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం. 5 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నారు పనులు కష్టపడి, అక్కడ కులం లేకుండా, మతం లేకుండా, ఏ ప్రాంతీయ భేదం లేకుండా అంతా డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసే టైంలో మీకేంటి? ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోతే ఏం చేసేస్తాడు? ఆయనకు ఉండాల్సిన ఐటీ శాఖ, ఆయన శాఖలు ఆయనకు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కాదు, ఆయనకి ఏ పదవి కూడా అక్కర్లేదు. అర్థమైందా? పదవి లేకుండా కూడా ప్రజాసేవ చేయగలిగే గట్స్ ఉన్న నాయకుడు ఆయన. అది ఒకటి గుర్తించుకోండి అందరూ. ఈయన తీసేద్దాం, ఆయన పెట్టేద్దాం ఏంటది? ఇక్కడ రాష్ట్రాన్ని గెలిపించాడు, అక్కడ దేశాన్ని గెలిపించాడు. ఇవాళ ప్రతి ఒక్క మనిషికి ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్లే పవన్ కళ్యాణ్ ఒక మంచి లీడరు, మంచి నాయకుడు, ముఖ్యమంత్రి కావాలి అని కేతిరెడ్డి లాంటి వాడు కూడా అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆయన్ని. అట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? దయచేసి ఆయన గురించి ఎప్పుడు ఏ బ్యాడ్గా అనుకోవద్దు, బ్యాడ్గా చెప్పొద్దు, బ్యాడ్గా చేయొద్దు. ఆయన ప్రత్యేకమైన నాయకుడు, ప్రజానాయకుడు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో మీకు చెప్పాలంటే 100కో 1,00,00,000 ఒక దేవుడు లాంటి మనిషి పుడతాడు. అట్లాంటి దేవుడు పుట్టాడు. దయచేసి ఆ దేవుడికి మనందరం సపోర్ట్ ఉండి మన రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం అని ప్రత్యేకించి కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ప్రజెంట్ ఆయన తీసేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారే ఆయనే కరెక్ట్, ఆయన ఉంటేనే మంచిది. అంటే ఆయనకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈయన మనకి మంచి చేస్తాడని అందరికి నమ్మకం. పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ ఎలిజిబుల్ అవుతాడా? లేదు. సో అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఇట్లా ఆడడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? అంటే ఎంతైనా వాళ్ళ డాడీనే కదా సీఎం, సో అట్లా ఉండొచ్చు, సో మరి సపోర్ట్ చేయొచ్చు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ప్రెజెంట్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచిస్తాడు. పేదవాడి కాడి నుంచి ఒక ముస్లామె గురించి కూడా ఆయన బాగా ఆలోచిస్తారు, పేదవాళ్ళ గురించి. ఇంకేముంది, కేకలే బాగుంటది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఇంకా సీఎం ఉంటే ఇంకా సూపర్, తగ్గేదేలే. లేదు, అస్సలు కాదు. పవన్ కళ్యాణ్ అర్థం కాల. డిప్యూటీ నారా లోకేష్ కి ఇచ్చి కూటమి నుంచి జనసేన తప్పుకోమంటే ఎలా ఉంటది? అది న్యాయం కాదు, అసలు న్యాయం కాదు. ఎన్ని వచ్చినా కూడా 3 పార్టీలు కలిసే ఉంటాయంట. కలిసే ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటే అందరికి చాలా ఇష్టం. ఆయన చేసే పనులు కూడా చాలా బాగా చేస్తాడు కాబట్టి ఆయన ఉంటేనే కరెక్ట్. ఇంకా హాయ్ బ్రో. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, సో మాకు పవన్ కళ్యాణ్ వద్దు నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు. సో ఎవరుంటే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆల్వేస్ పవన్ కళ్యాణ్ ఉంటేనే కరెక్ట్ అన్న. అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా అంటున్నారు కదా, అది రైట్ డిసిషన్ రాంగ్ డిసిషన్? రైట్ అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సిన్సియారిటీగా ఉంటాడు. ఏది చేసినా ఇప్పుడు మన రైస్ కాకినాడ పోర్టులో రైస్ బియ్యాన్ని కూడా క్లోజ్ చేయించాడు కదా. పవన్ కళ్యాణ్ ఉంటేనే కొంచెం బెటర్, కొంచెం సిన్సియారిటీ. సో ప్రజెంట్ మన పరిపాలన ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పర్లేదు అన్న, ప్రస్తుతానికి అయితే రాజధాని కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, స్టార్ట్ చేశారు, బెటర్. ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి కదా, ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు బ్రో. అది పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తే చాలు. రాజధాని 3 రాజధానులు అన్నారు కదా, ఆ రాజధాని లేకుండా ఒక రాజధాని పెట్టారు కదా, ఇప్పుడు అది చేస్తే చాలు, అంతే. లేదు ఎందుకు బ్రో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారు. ఇక్కడ మనం కొద్ది వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతాం. అక్కడ పైన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసుకుంటారు, మనం ఏం చేయలేం కదా. అది
సింగిల్ టైం గెలిచిన వాళ్ళకేమో మినిస్టర్ ఇచ్చారు. ఈ టైం గెలిచిన బాలకృష్ణ గారు మినిస్టర్ ఎవరని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదైనా చెప్తారు బ్రో. అంటే ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా. అందుకే వాళ్ళకి అది ఇచ్చారు. 3 సార్లు గెలవని 10 సార్లు గెలవని బ్రో. చంద్రబాబు ఎన్నిసార్లు గెలిచాడు? లాస్ట్ 1 year కదా పోయింది. చంద్రబాబు సీఎం చేశారు, సీఎంఏ కాబట్టి సీఎం కదా. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే ఉంటున్నాడు. ఎమ్మెల్యే ఆయనకి ఉండాలని ఉందో లేదో డిప్యూటీ సీఎం కింద, అందుకని ఆయన చేయలేదు. ఆయనకి ఇస్తే ఇంకా బ్రో ఇప్పుడు సీఎం కొడుకైనా సరే ఆయనకి ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా బ్రో? తారక రామారావు గారు సొంత బిడ్డ కదా ఆయన. బ్రో గౌరవం అనేది ఎవరికైనా వచ్చింది బ్రో. ఆయనకి చేయాలని ఉందో లేదో ఆయనకి తెలియాలి ముందు. బాలకృష్ణ గారికి తెలియాలి. ఆయనకి చేయాలని ఉందంటే సపోర్ట్ చేస్తారు. ఇవ్వాలంటే ఇంకా అక్కడ పైన హైకమాండ్ డెసిషన్ బ్రో ఏదైనా. అది చంద్రబాబు మించిన ఇంకా హైకమాండ్ ఉన్నాయి బ్రో. ఆ హైకమాండ్ ని చేయాలి కదా. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దు అని కొంతమంది అంటున్నారు. సో మరి నారా లోకేష్ ఉంటే బాగుంటుందా? ఆయన సరిపోతాడా? ఆయన సరిపోతాడా అనేది పబ్లిక్ డెసిషన్ ఉంటుంది కదా. ప్రతిది మన డెసిషన్ కాదు. ఇప్పుడు ఎవరో పెర్ఫామ్ చేయాలి, పార్టిసిపేషన్ చేయాలనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఎవరికైనా సరే ఒక అవకాశం ఇచ్చి చూస్తారు. ఎందుకంటే జనాలు పిచ్చోడు కాదు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంది. సో ఉన్న తర్వాత మళ్ళీ తీసేయాలి. నెక్స్ట్ ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలుగా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయాడు. ఆయన ఈ స్టేట్ లోనే కాదు, టీఎస్ లోనే కాదు, ఏపీలో ఏంటి, మహారాష్ట్ర ఏంటి, గుజరాత్, వేరే వేరే కూడా ఆయనకి ఉన్న ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇట్లా ఉన్న ఆయన తీసేయాలనడం కరెక్టేనా? అంటే కొంతమంది టీడీపీ వాళ్ళే అంటున్నారు, వేరే వాళ్ళు కూడా కాదు. అంటే అది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళ మీద పడి ఏడవడం అన్ని చోట్ల ఉన్నది. అందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. అది ఉన్న పార్టీ వాళ్ళే అంటున్నారు కదా, టీడీపీ వాళ్ళే అంటున్నారు. వీళ్ళందరూ పొత్తులో ఉన్నారు. సో మరి టీడీపీ వాళ్ళే మాకు పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని అంటున్నారు. సో అది కరెక్టేనా? అవును, కరెక్ట్ అయినప్పుడు మరి అటువంటిప్పుడు మరి ఈ టీడీపీ వాళ్ళందరూ ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన గెలిపించకపోయారు. మరి ఓ పొలిటీషియన్ తెలుసుకుని వాళ్ళు చేయగలడు కదా. రిగ్గింగ్ చేయగలడు, ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఇవ్వగలడు, అన్ని చేయగలరు. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలరు కదా. అంత డబ్బుతోనే ఉంటది. మరి అటువంటిప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేయక ముందే లోకేష్ ఎందుకు చేయలేదు డిప్యూటీ సీఎంని? అది వాళ్ళు తెలుస్తుంది. ప్రతిదానికి వీధుగుమ్మంతో పాటు దుడ్డుగుమ్మ కూడా ఉంటది. వాళ్ళ తెలుసు. అది అందరికి తెలిసిన విషయం కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా బాగుంటుంది అనేది ఆల్రెడీ మనం టీవీ ఛానల్స్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో చూస్తున్నాం కాబట్టి ఇంకా మా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. సో ప్రెసెంట్ ఆయన తీసేయాలి, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అది కరెక్టేనా? అది అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 years దాకా సీఎం అతనే ఉండాలి కాబట్టి, ఎందుకంటే 5 years దాకా ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి 5 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో అప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు గెలిస్తే పోటీ చేస్తే గెలవచ్చు. నువ్వు గెలవచ్చు, నేనైనా గెలవచ్చు బ్రో. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన చేస్తున్న పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆంధ్రాలో మాకు రెస్పాన్స్ చాలా బాగానే ఉంది. ఇప్పుడు సినిమాలో తక్కువ కంటే ఇప్పుడు పాలిటిక్స్ మీద ఎక్కువ, ప్రజల మీద చాలా ఊళ్ళో తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల సమస్యలు తీరుతున్నాడు. ఇంటింటి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటిది అన్ని కనుక్కుంటున్నాడు. అలాంటి సీఎం మనకు ఈ 2024లో మనకు రావడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఉన్నాడు. మరి ఈ డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ సరిపోతాడా? సరిపోడు. నా వర్షన్లో అయితే సరిపోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు పాలిటిక్స్, సినిమాల కంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలని ఆశ అనేది. ఆయన ఏదంటే ఒక పల్లెటూరులో ఒక పొలం పంట వేసుకోవాలా చిన్నప్పటి నుంచి ఆయన డ్రీమ్ కాబట్టి, అప్పుడు అంటే ఎలక్షన్ టైంలో ఓడిపోయాడు. అది కొన్ని కారణాల వల్ల జరిగింది కావచ్చు అది. కానీ ఇప్పుడు 21 సీట్లకు గెలవడం అది రికార్డు. ఇది పాన్ ఇండియా వాళ్ళు రికార్డు ఎలాగనో అయితే ఒక చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ సీఎం గారు. అయితే ఇప్పుడు ఒక 5 days సీఎం చంద్రబాబు నాయుడు వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ 5 days సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అవునవును, బాగుంటది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేనప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి చూసుకోవాలి కదా.
ప్రజలు ఓటేసిందే ప్రజల సమస్యలు తీర్చడానికి కదా. ఇప్పుడు మన ఆంధ్రాలో అయినా సరే, ఇప్పుడు మన తెలంగాణలో సరే అట్లా ఇప్పుడు ఆయన చూసుకుంటుండు కదా. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసుకొని మొన్నటి దాకా మాల మీద ఉన్నాడు, అమ్మవారు మాల మీద ఆ పాత మెట్లు ఎక్కాడు, పాదయాత్ర వేసాడు, ఊరు తిరుగుతున్నాడు, సమస్య అనేది అన్ని తెలుసుకుంటున్నాడు. మనం చూస్తున్నాం జనరల్ గా అందరం. అట్లా మొత్తంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది రియల్ హీరో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఫ్యాన్స్ అంతా కూడా టీడీపీ జనసేన వాళ్ళు ఇప్పుడు దాకా మంచిగా అంటే కలిసి ఉన్నారు. అయితే చిన్న మాట వల్ల ఆయన్ని లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే మాట వల్ల ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి ఫ్యాన్స్ అందరి మధ్యలో. సో మరి ఇది ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఆయన డిప్యూటీ సీఎం అవుతారా, ఈయన సీఎం అవుతారా? ఆయన డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే అలా డాడీ ఏమో సీఎం ఉండు కాబట్టి డిప్యూటీ సీఎం కావాలి, మావోడు పడిపోతుండు, ఆయన కనిపించట్లేదు అన్న భయంతోనే అలా అడుగుతారు. కాకపోతే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ తీసేస్తే అందరు ఫీల్ అవుతారు కాబట్టి పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చిరనుకో అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎలాగో ఆయన ఏజ్ అయిపోతుంది కాబట్టి సెంట్రల్లో చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈక్వల్గా. కానీ అట్లా కాదని మేము మా ఫ్యామిలీతోనే ఎదగాలి, ఫ్యామిలీ లెక్కల్ని రావాలి రాజకీయం అంటే కుదరదు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ లాగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కాలని చూస్తున్నట్టుంది. అట్లా అనుకోకుండా అట్లా కాకుండా కొంచెం ఆయనకు సీఎం ఇచ్చిరనుకో అప్పుడు బాగుంటుందని అనుకుంటా. ఎందుకంటే ఆయన ఆటోమేటిక్గా అన్ని వాస్తవంగా ఎవరికి భయపడకుండా డేర్గా చేస్తాడు కాబట్టి ఆ డేర్నెస్లో బాగుంటుంది కాబట్టి సీఎం అయితే ఇంకా ఎవరు అడ్డు ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని ఏ పనైనా సింపుల్ గా ఈజీగా అలవుగా చేస్తాడు అనమాట. డిప్యూటీ సీఎం మాస్ ఫాలోయింగ్ లోకేష్ గారు కూడా సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఏం తక్కువ, ఆయన ఎందుకు చేయరని అడుగుతున్నారు. మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కానీ ఆయనకు డేర్ గా మాట్లాడడం రాదు. ఇంకా ఎవరైనా ఎదురొస్తే కొంచెం దావుకోవడం లాంటివి అలా ఉంటాయి. ఈయనేమో డైరెక్ట్ ఎదురొస్తే పోతే పోతుంది అన్నట్టు ఎదురెళ్తాడు. జనాల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఆయన రియాలిటీ ఆ సినిమాలో ఎట్లుంటాడో రియాలిటీ కూడా అట్లే ఉంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేయడంలో తప్పే లేదు. ఈయన డిప్యూటీ సీఎం చేయాలంటే మాత్రం ఈయన పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఆయన తప్పించి ఇన్ని డిప్యూటీ సీఎం చేస్తే రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటారు? ఎవరిని? పవన్ కళ్యాణ్ తప్పించా? పవన్ కళ్యాణ్ తప్పించి అట్లా చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది, అల్లకుల్లోలం అవుతుంది. ఒక మాదిరి చెప్పాలంటే మరి చాలా వరకు అయితే నెగిటివ్ ఉంటది. మొత్తం రాష్ట్రం కొంచెం తడబడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో అక్కడ నుంచి మళ్ళా జగన్ నుంచి కూడా ఉంది కాబట్టి అటు ఇటు రెండు కలిపి మళ్ళీ ఏమన్నా జరగవచ్చు. ఎవరైనా ఈయనకు అసలే థ్రెడ్ ఉంది. అందులో అప్పుడు వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అని తెలియదు. ఏమన్నా జరిగినా జరగవచ్చు అన్న ఉద్దేశం కూడా ఉందన్నమాట. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ విడివిడిగా పోటీ చేస్తే అప్పుడు ఎవరు గెలిచే అవకాశం? విడివిడిగా చేసి సార్ కంపల్సరీ నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఏజ్ అయిపోయింది, ఈయన నుంచి ఇక్కడ రెస్పాన్స్ లేదు, ఈయన ఎదుగుతుండు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదగడం చూస్తురు కాబట్టి ఆయనకు డబ్బులో కాశించాడు. ఆటోమేటిక్ గా ఆయన చేయాల్సింది చేస్తాడు. విడిపోతే ఏమో జగన్ వస్తాడు అంటున్నారు కదా. జగన్ అసలు రాడు. ఇంకా జగన్ అయితే నాకు అసలు ఆయన మీద నమ్మకం కూడా లేదు. అసలు యాక్షన్ ఆయన మొత్తం ఆయన చెడగొట్టుకున్నాడు. ఆయన ఎంతలకు ఆయనకు ఆశ 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 పెరిగి ఓ కొండలు గుట్టలు కూలగొట్టడం జరిగింది. ఆయన వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు జగన్ నేను ఇప్పటివరకు ఆయన పెద్ద రీల్స్ ఏం చూడలేదు. ఒక 5 రీల్స్ చూసి ఉంటా. అదే ఇలా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఓపెన్ చేస్తే సార్ ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా మొత్తం ఇవే వస్తుంటాయి. ఇలా దాదాపు మస్తు చూస్తుంటాం. డైలీ ఒక 5 చూస్తుంటాం అనుకో ఎగ్జాంపుల్. ఆయన 5 years మొత్తానికి 5. ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటారు అయితే? ఏపీ ఇప్పుడైతే సేఫ్ ఉంది. ఏమన్నా అటు ఇటు చేస్తే మాత్రం వాళ్ళకే నష్టం జరుగుతుంది. నమస్తే భయ్య. పక్కన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని తెలుగుదేశం నాయకులందరూ చెప్తున్నారు. అట్లాగే జన సైనికులేమో మా వాడిని సీఎం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా పోరాడుతున్నారు. సో ఒకవేళ ఆయన తప్పించి ఇన్ని డిప్యూటీ సీఎం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏపీ రాష్ట్రంలో? ఏపీ రాష్ట్రంలో అయితే ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు అయితే వయసు అయిపోతుంది. ఆయన తొందరలోనే దిగిపోతాడు. నారా లోకేష్ అంటే ఆయన కొడుకు కాబట్టి అట్లా వాళ్ళు వారసత్వంగా రావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా చేస్తున్నాడు. విలేజ్ వెళ్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, రీసెంట్గా షిప్ని సీజ్ చేసినాడు. అంటే ఆయన పాలన బాగుంది. నాకైతే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. విడివిడిగా వస్తే కనుక మరి జగన్ గారు గెలుస్తారు అంటున్నారు ఏపీ అంతా కూడా. మరి అప్పుడు ఎట్లా ఉంటుంది? ముగ్గురు విడివిడిగా వస్తే లాస్ట్ టైం అంటే కూటమితో వచ్చారు కాబట్టి గెలిచారు, అంత ప్రూవ్ చేసుకున్నారు. సో విడివిడిగా వస్తే పర్సంటేజ్ జగన్ గారికి ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? విడివిడిగా అంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో ఇది చేసినారు కదా, మేనిఫెస్టో చేసినారు కదా, దానికి ముగ్గురు కలిసినారని ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడని వీళ్ళు అట్లా అనుకొని జనాలు చేసినారు. చెప్పలేం, జనాలు
లాస్ట్ మైండ్ సెట్ వాళ్ళు చెప్పలేం, వాళ్ళు ఎప్పుడు ఏది అనుకుంటారో తెలీదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఆయన సోలోగా పోటీ చేస్తే జనసేనతో 170 మంది 5 మందిని పెట్టుకుని సీఎం సత్తా ఉందంటారు ఆయనకి? ఉందన్న, ఆయన మంచిగా చేస్తున్నాడు. అంటే కోస్తాంధ్ర చేస్తున్నాడు, ఇంకా రాయలసీమ రాలేదు. నాది కర్నూలు డిస్టిక్, మాది ఆదోని మాది. రాయలసీమ వస్తే ఆయనకి మస్తు సపోర్ట్ ఉంది. ఇంకా 21కి 21 గెలిచినాడు కదా, ఇంకా 170 కంపల్సరీ ఉంటుంది. మధ్యలో ఎక్కడో ఒక చోట పోద్ది ఉంటుంది, కంపల్సరీ అయితే అవుతాడు, సీఎం అవుతాడు. మరి అంతకు ముందు ఎలక్షన్ లో విడివిడిగా వచ్చినప్పుడు ఆయనకి ఒక సీటే వచ్చింది, అది కూడా చేతిలో చెల్లిపోయింది కదా. అంటే సినిమా యాక్టర్ కదా నా నమ్మరు. మనకి ఫస్ట్ లో చిరంజీవికి చాలా అభిమానం ఉంది, అంటే జనాలంటే. ఆయన వచ్చినాడు, ఆయనకి రాలేదు, అంత సపోర్ట్ రాలేదు. కానీ ఈయన రాలేకున్నందుకు మళ్ళీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఇలా చేసినాడు. ఆయన అంటే నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వస్తాడు, మరి సీఎం కావచ్చు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం కరెక్ట్ అంటావా మరి నీ దృష్టిలో? డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు ఆయన కానీ 21 గెలిచినాడు కాబట్టి ఈయనకి మెయిన్ పదవే ఉండాలి. ఇంకా ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఈయన సీఎం కావాల్సిందే పవన్ కళ్యాణ్. ఏపీలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి తెలుగుదేశం శ్రేణులంతా అడుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓకే చేయండి, అయితే మా వాడిని సీఎం చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఒకవేళ ఆయన తప్పించి ఈయన డిప్యూటీ సీఎం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి రాష్ట్రంలో? ఏం లేదండి, అట్లేం చెయ్యరు. పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎంగానే ఉంటారు. ఇదంతా మనోళ్ళు చేసుకునే పుకారు, ఇది మనోళ్ళు చేసుకునే పుకారు సార్. సీఎం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, లోకేష్ గారు ఆయన పదవి ఆయనదే. ఇవన్నీ మధ్యలో కాయించుకొని పెడుతున్నారు అంతే. అంటే విడివిడిగా రండి చూసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఛాలెంజ్లు చేసుకుంటారు. అవన్నీ ఉట్టిదేనండి, ఇవన్నీ ఒకరికొకరు పుకారు పుట్టించుకొని మధ్యలో లేపుతున్నది. ఎందుకంటే ఇద్దరు కయ్యం పెట్టారనుకో, ఆ కయ్యాన్ని పెద్దగా చేస్తే అప్పుడు ఇడిపోతారు వీళ్ళందరినీ. మధ్యోలు అట్లా కూడి చేస్తున్నారు పని. అది వాళ్ళ పార్టీ నాయకులేగా అడిగేది, ఎవరో బయట వాళ్ళు కాదు కదా. పార్టీ నాయకులకి అట్లా పుట్టిస్తున్నారు. వాళ్ళు కొంత వీళ్ళు కొంత, రెండు పక్కలు ఉంటున్నారు కదా. అట్లా కామిస్తే మనకి వీళ్ళకేదో పదవులు వస్తాయి, ఏదో అవకాశాలు వస్తాయని చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా సీఎం డిప్యూటీ సీఎం ఆయన ఉండాల్సిందే. ఈ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా చంద్రబాబు గారు సీఎం ఉండాల్సిందే. లోకేష్ బాగానే ఉంటాడు, ఏముండదు ఆయన దాకేం లేదు. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ లో ఏమంటున్నారంటే విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకుంటాం మేము అని అభిమానులు చెప్తున్నారు. మరి లాస్ట్ టైం చూస్తే ఆయన రిజల్ట్ మనం చూసాం, సోలోగా వచ్చినప్పుడు ఎట్లా ఉందని. మళ్ళీ ఈసారి సోలోగా వెళ్తే జగన్ గారు గెలిచే అవకాశం ఉందా? మరి వీళ్ళిద్దరు చీలిపోతే జగన్ గారే వస్తాడు. వీళ్ళకి ఎప్పుడు చీలకుండా నుండి అంతా అట్లా ఇదే ప్రకారం చేసుకుంటూ వచ్చి అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని తీసుకొచ్చి అన్ని మన ముసలోళ్ళకి అనేది ఎన్ని పింఛన్లు ఉంటున్నాయి కదా, ఏ ఎత్తేయకుండా మొత్తం అన్నా క్యాంటీన్లు పెడుతున్నాయి. ఎంతో మంది బతుకుతున్నారు అన్నా క్యాంటీన్ల వల్ల. డ్రైవర్లు కానీ ముసలోళ్ళు కానీ తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు కానీ మొత్తం ఎంతో మంది బతుకుతున్నారు. 10 రూపాయలు ఇస్తే కడుపు నిండిపోద్ది ఎంత తినేవాడికి కూడా అన్నం. ఆ రకం పెడుతున్నారు. ఆ రకం జరిగితే బాగుంటుంది. అదొకటి. మళ్ళీ బస్సు ఫ్రీ అన్నారు చూసావా, ఇది లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం, అది మాత్రం పెట్టకూడదు. అందరూ కూడా దాన్ని పెట్టకుండా చేయాలి. అది చేస్తేనే మనం దేశం బాగుపడుద్ది. అది సార్. అయితే విడివిడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది, నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? సీఎంగా డిప్యూటీ సీఎంగా ఏందే బాగుంది. అటు తెలుగుదేశం తరఫు చంద్రబాబు గారు ఆయన మాట అన్నేవాడు. చంద్రబాబు గారు దత్తు కొడుకు, ఆయనే మాట అన్నేడు. ఇవన్నీ మధ్యలో పుకార్లే. అయితే నిన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన కుర్చీ చేయలేదని చెప్పి అదొక ఇది చేస్తున్నారు, మళ్ళీ 3వ కుర్చీ చేయలేదని చెప్పి. ఇవన్నీ ఉట్టిదేనండి, కావాలని చేస్తున్నారు నాటకం అది. వాళ్ళిద్దరు సేలరు. సీఎం మాత్రం ఆయన ఉన్న చంద్రబాబు సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఆయన ఉంటాడు. ఇవన్నీ కుదరన పనులు అయ్యి. దాని పక్క తెనాల దగ్గర దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం. నేను ఎలా ఉంది తెనాల్లో ఆయనది? బాగుంది. తమసాని గారు ఎలా ఉన్నారు అక్కడ? మండలం మొత్తం బాగుంది సార్. నాది బాగా పని చేస్తారు సార్ ఆయన. అసలు రోడ్లు కానీ కాలువ కట్టలు కానీ మొత్తం అసలు అంచులు కట్టి ఎంతో రోడ్లు చేశాడు ఆయన అంత ముందు ఉన్నప్పుడే. ఇప్పుడు కూడా ఆయన అట్లాగే చేయాలని రోడ్లు కానీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మేమంతా కూడా.